ఫైనల్లీ వన్ పీస్ చాప్టర్ 1171 అయితే వచ్చేసింది. ఈ చాప్టర్ లో మనం లోకి యొక్క పవర్ అప్ ని ఎలాగో చూడబోతున్నాం. అలాగే మనకి ఈమో యొక్క వీక్నెస్ ని కూడా చూపిస్తారన్నమాట. ట్రస్ట్ మీ గైస్, జాయ్ బాయ్ అండ్ డేవిడ్ జాన్స్ తర్వాత మన ఈమో సమా ఇప్పుడు లోకి యొక్క పవర్ ని చూసి భయపడుతున్నాడు. ఈ చాప్టర్ చాలా అంటే చాలా బాగుండబోతుంది. సో ఇంకేం నేర్చుకున్నా లెసన్ వీడియో కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తుంటే అరిగాతో ఇంకేం నేర్చుకుంటా స్టార్ట్ దిస్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1171 యొక్క పేరు వచ్చేసి ర్యాగ్నిర్. ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానల్ లో మీరు చూసుకోవచ్చు, లైక్ మన జోరో తల మీద ఒక క్యాట్ అయితే ఉందన్నమాట. సో యా, ఇదే ఈ కవర్ ప్యానల్. ఇంక ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన ఎల్బఫ్ యొక్క క్యాసిల్ నుంచి. ప్రస్తుతం మన గబాన్ ఇక్కడ చెప్తూ ఉంటాడు, మనం కింగ్ హరల్ ని ఇక్కడ ఆపే మంచి పని చేసాం. ఒకవేళ తిను బయటికి వెళ్తుంటే మన ప్రపంచం మీదకి ఒక పెద్ద డిజాస్టర్ వదిలినట్టు అయ్యేది. మనం హరల్ మీదకి ఎన్నిసార్లు అటాక్ చేసినా తన బాడీ లైక్ రీజనరేట్ అయిపోయేది. అలాంటి వ్యక్తిని మన లోకి ఆపాడంటే ఇప్పుడు ఈడు చాలా పవర్ఫుల్ గా మారిపోయాడు అని చెప్పి లైక్ మన గబాన్ అంటూ ఉంటాడు. అండ్ స్పెషల్లీ ఇక్కడ మన గబాన్ ఫస్ట్ టైం ఒక గాడ్ నైట్ చనిపోవడం విట్నెస్ చేశాడు అన్నమాట. తన జీవితంలో తను ఇప్పటి వరకు ఒక గాడ్ నైట్ చనిపోవడం అనేది చూడలేదు. మన లోకి ఈ ఫీట్ ని సాధించాడు. సో ఈ ప్రెజెంట్ పైరట్ ఎరాలో ఒక గాడ్ నైట్ ని చంపిన క్రెడిట్ మన లోకికే వెళ్ళింది. అండ్ మన షాంక్స్ ఇంకా గబాన్ మన జెరూల్ ని అడుగుతారు, ఇంతకీ జెరూల్ ఎల్బఫ్ యొక్క ట్రెజర్ లో ఇలాంటి పవర్ఫుల్ డెవిల్ ఫ్రూట్ ఉందని నీకు తెలుసా అని చెప్పి వీళ్ళిద్దరు మన జెరూల్ ని అడుగుతారు. అండ్ మన జెరూల్ చెప్తాడు, నాకైతే అసలు ఐడియానే లేదు అలాంటి ఒక ఫ్రూట్ మా దగ్గరే ఉందని. ఒకవేళ ఆ ఫ్రూట్ ని మన లోకి తిని ఇక్కడికి వచ్చి ఫైట్ చేయకపోతే మనం పోయే వాళ్ళం అని చెప్పి ఇక్కడ మన జెరూల్ అంటుండు. ఇంకా మనం షాంక్స్ ని చూసుకుంటే ప్రస్తుతం తను ఆలోచిస్తున్నాడు అనమాట. మన కింగ్ హరల్ ఒకసారి తనకి చెప్పాడు, నేను గాడ్ నైట్ లాగా మారితే నా దేశాన్ని నేను మారుస్తా, అభివృద్ధి చేస్తానని చెప్పి లైక్ చాలా మంచి మాటలు చెప్పిండు. ఇంకా మాటలు వినిన తర్వాత మన షాంక్స్ వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్తాడు. కానీ వాళ్ళ నాన్న ఏం చెప్పాడు తెలుసా, షాంక్స్ నీ దగ్గర ఏదైనా విష్ ఉంటే అది నాకు చెప్పు, నీ యొక్క ప్రతి విష్ ని నేను కంప్లీట్ చేస్తాను. ఇప్పటికే చాలా సఫర్ అయ్యావు ఆ కామనర్స్ లో బ్రతికి. సో ఇప్పుడైనా నువ్వు ఆ పురుగులతో కలిసి జీవించిన ఆ ఫిల్తీ జీవితాన్ని అక్కడే మర్చిపోయి ఇక్కడ మాతో ప్రశాంతంగా ఉండు మై సన్ అని చెప్పి అక్కడ వాళ్ళ నాన్న చెప్పాడు. ఆ మాటలు గుర్తు తెచ్చుకొని మన షాంక్స్ తన కోపాన్ని తన చేయి మీద చూపిస్తాడు. ఎందుకంటే దాని మీదే కదా గాడ్ నైట్ యొక్క సింబల్ ఉంది. ఇంకా మీరు మన షాంక్స్ ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ప్రస్తుతం మనోడు చాలా సాడ్ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇవాళ కింగ్ హరల్ లాంటి మంచి పర్సన్ లైక్ చనిపోయాడు. తన దేశం కోసం తను చాలా చేద్దాం అనుకున్నాడు, బట్ ది ఎండ్ తను చనిపోయాడు. ఇక్కడ మన షాంక్స్ కొంచెం ముందు వస్తే తను ఇది మొత్తం మార్చేవాడు, బట్ తను ముందు రాలేకపోయాడు. తను చాలా లేట్ గా వచ్చాడు, తన వల్లే ఇది మొత్తం జరిగిందని చెప్పి ఇక్కడ మన షాంక్స్ చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసి మన గబాన్ చెప్తాడు, చూడు షాంక్స్, ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్. నువ్వు ఎక్కడ పుట్టాలో అది నీ చేతుల్లో లేదు. సో దాని గురించి నువ్వు రిగ్రెట్ అవమాక. స్పెషల్లీ నువ్వు ఇది మొత్తం ఆపాలని చెప్పి చాలా ట్రై చేసావు, బట్ ఇవాళ లక్ మన చేతుల్లో లేదు. కానీ నువ్వు ఇక్కడ ఉన్నావంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంది. అసలు ప్రతి జీవితానికి కూడా ఒక మీనింగ్ ఉండిద్ది. షాంక్స్, ఇవాళ నువ్వు ఇది చూసావు కాబట్టి ఫ్యూచర్ లో ఇలా జరగకుండా నువ్వు ఆపగలవు అని చెప్పి మన గబాన్ ఇక్కడ అంటాడు. అండ్ దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి లోకి దగ్గరికి తీసుకుని వెళ్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనోడు చాలా ఏడుస్తున్నాడు అనమాట. ఇంకా తను వాళ్ళ ఫాదర్ కి చెప్తాడు, చూసావా నువ్వు నీ కంట్రీని చాలా ప్రేమించావు, ఇంకా చివరికి నీకు ఇలా జరిగింది అని చెప్పి మనోడు ఏడుస్తూ ఉంటాడు. కానీ ఇక్కడే మళ్ళీ సీన్ షిఫ్ట్ చేసి మన మెరీ జోస్ కి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన ఈమో లైక్ చాలా అలసిపోయాడు అనమాట. తను ఊపిరి కూడా సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు. అండ్ మన ఈమో చెప్తాడు, అసలు ఆ కింగ్ హరల్ ఒక ట్రూ బీస్ట్. తన లోపల ఏన్షియంట్ జైంట్ యొక్క బ్లడ్ ఉంది, పైగా నా పవర్స్ కూడా తనకి ఇచ్చాను కాబట్టి తను ఇప్పుడు ఇమోర్టల్. తన బాడీని తను రీజనరేట్ చేయగలడు, తన దగ్గర సూపర్ స్ట్రెంగ్త్ ఉంది. బట్ స్టిల్ అన్ని ఎబిలిటీస్ ఉన్నా సరే వాడు చనిపోయాడు, వాడిని చంపేశారు. అలాంటి వ్యక్తిని చంపగలిగారంటే నిజంగానే ఎల్బఫ్ లో ఒక ట్రూ వారియర్ ఉన్నాడు, వాడితో మనం జాగ్రత్తగా ఉండాలి, వాడెవడో ముందు మనం అది కనుక్కోవాలి అని చెప్పి ఇక్కడ మన ఈమో చెప్తూ ఉండిద్ది అనమాట. కానీ అప్పుడే ముందున్న మన గోరోసెస్ చెప్తారు, ఇప్పటి వరకు మనం ఆగడం ఎందుకు, మనం ఇప్పుడే వెళ్ళి వాళ్ళందరినీ చంపేద్దాం. ఎల్బఫ్ లో ఎలాగో ఆ పెంటోగ్రామ్ ఉంది కదా, దాన్ని ఉపయోగించి మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఇక్కడ వీళ్ళు అంటారు. ఆ మాటలు విని మన ఈమో చెప్తాడు, లేదు అక్కడికి మనం వెళ్తే ఇంకొక నైట్ చనిపోతాడు, అది నేను తట్టుకోలేను అని చెప్పి మన ఈమో సమయ ఇక్కడ చెప్తూ ఉంటాడు. సో దీన్ని బట్టి మనకి తెలిసేది ఏంటంటే లైక్ ఈమోకి ఇంకా ఈ గాడ్ నైట్స్ కి లైక్ ఒక కాంట్రాక్ట్ ఏర్పడింది కదా. సో దీని వల్ల ఏమైందంటే ఆ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క పెయిన్ మన ఈమో ఫీల్ అయింది అనమాట. సో ప్రస్తుతం మన లోకి కింగ్ హరల్ ని చంపేశాడు కాబట్టి మన కింగ్ హరల్ యొక్క పెయిన్ మన ఈమో ఇప్పుడు లైక్ ఫీల్ అయింది అనమాట. దస్ వై తను ఇప్పుడు చాలా వీక్ గా ఉంది. ఇంకా మన ఈమో కంటిన్యూ చేస్తూ చెప్పిద్ది, ఆ కింగ్ హరల్ చాలా డిఫరెంట్, వాడు వార్ కాకుండా పీస్
ని ఎంచుకున్నాడు, అన్ని చాలా మంచిగా చేద్దామని అనుకున్నాడు, వాళ్ళ కంట్రీని మార్చాలని అనుకున్నాడు. బట్ హిస్టరీ రిపీట్ ఇట్సెల్ఫ్. ఆ కింగ్ హెరల్ ఎంత మారాలని ట్రై చేసినా వాడి లోపల ఉంది ఆ రక్తమే కదా, ఆ రక్తమే వాడిని ఆపేసింది. ఆ జైంట్స్ ని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. వాళ్ళు ఒక బీస్ట్లు, వాళ్ళు పుట్టిందే ఫైటింగ్ చేయడానికి. ఇక్కడ చూసింది ప్రతిదీ మీరు గుర్తు పెట్టుకోండి. బికాస్ ఎల్బఫ్ ఈజ్ ద డి అని చెప్పి ఇక్కడ మన ఈమూసమా చెప్పింది. సో మీ అందరికి ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మన ఎల్బఫ్ ఉంది కదా, అది ఎప్పటి నుంచో డీ క్లాన్ మెంబర్స్ కి లైక్ చాలా సపోర్టివ్ గా ఉంది, వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేస్తుంది అనమాట. సో దట్స్ వై ఇక్కడ మన ఈము ఆ ఎల్బఫ్ ని డి అని పిలుస్తుంది. పైగా మన ఈము పాస్ట్ లో కూడా చాలా ట్రై చేసింది, బట్ ప్రతిసారి కూడా ఫెయిల్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఒక మంచి ఛాన్స్ వచ్చింది అని చెప్పి తను అనుకుంది అనమాట. అంటే మన కింగ్ హెరల్ ఎలాగో పిచ్చోడు కాబట్టి వాళ్ళ ల్యాండ్ ని తీసుకొచ్చి తనే కలిపేద్దామని అనుకున్నాడు మన ఈము కిందన. బట్ ఇది కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట. సో మన ఈముకి ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చేసింది. మనం ఎల్బఫ్ ని లైక్ నార్మల్ గా పాలిటిక్స్ వల్ల తీసుకోలేము, తీసుకుంటే ఫైట్ చేసి తీసుకోవాలని చెప్పి మన ఈముకి ఒక క్లారిటీ వచ్చేసింది. సో బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన లోకి లైక్ వాళ్ళందరికీ చెప్తాడు అనమాట, నేను ప్రస్తుతం మళ్ళీ సీ లోపలికి వెళ్ళబోతున్నా, ఇక్కడ ఎవరైతే సర్వైవర్స్ ఉన్నారో వాళ్ళందరినీ నాతో పాటు తీసుకెళ్తున్నా అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు వినిన తర్వాత మన జరుల్ చెప్తాడు, అదేంటి మన కింగ్ హెరల్ యొక్క ఆ ఫైనల్ రిక్వెస్ట్ ని నువ్వు అప్పుడే మర్చిపోయావా అని చెప్పి తను అడుగుతాడు. ఆ మాట విని మన లోకి చెప్తాడు, దెర్ ఈస్ నో వే, నేను వెళ్ళి మా నాన్న గురించి వాళ్ళందరికీ అలా చెప్పలేను. సో మీరు కూడా ఈ క్యాసిల్ లోపల ఏదైతే జరిగిందో మొత్తం ఈ క్యాసిల్ లోపలే ఉంచేయాలి, ఏది మీతో పాటు బయటికి తీసుకెళ్ళకూడదు అని చెప్పి తను అంటాడు. ఈ మాట విని మన జరుల్ చెప్తాడు, నేను దీనికి ఒప్పుకోను లోకి, ఇది మొత్తం జరిగింది మన కింగ్ హెరల్ వల్ల, ఇది తన తప్పు, కానీ ఇప్పుడు నువ్వు మళ్ళీ నీ మీద బ్లేమ్ వేసుకుంటానంటే దానికి నేను ఒప్పుకోను అని చెప్పి తను అంటాడు. కానీ మన లోకి చెప్తాడు, ఇది కొత్తదేం కాదు కదా, ఇది ఎప్పుట్లాగానే కదా, ఈ బ్లేమ్ కూడా నేను నా మీద వేసుకుంటా. నువ్వు ఒక్కసారి ఆలోచించు, నేను ఎల్బఫ్ యొక్క కింగ్ లా మారిపోతే నేను నాన్న యొక్క ఆ ఐడియాలజీ, ఆ లెగసీని నాతో పాటు క్యారీ చేయగలనా? లేదు, అది నా వల్ల అవ్వదు. దట్స్ వై ఈ సిచ్యువేషన్ ని నా వేలో హ్యాండిల్ చేద్దామని అనుకుంటున్నా. నేను నా ఎబిలిటీస్ ని ఉపయోగించి నా యొక్క సోల్జర్స్ ని తీసుకుని వెళ్ళి నా యొక్క రివెంజ్ ని తీర్చుకుంటా. ఆ వరల్డ్ గవర్నమెంట్ ని నా చేతుల నుంచి ఎవ్వరు కూడా కాపాడలేరు అని చెప్పి మన లోకి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఇంకా నుంచి వీళ్ళు అరుస్తారు, ఇది అంత ఈజీ కాదు, ఇక్కడే ఉండిపో, మాతో ఉండు అని చెప్పి వీళ్ళందరూ అంటారు. కానీ మన లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ మన షాంక్స్ ఇంకా గబాన్ లైక్ వీళ్ళేం మాట్లాడరు అనమాట. వీళ్ళు సైలెంట్ గా ఇది మొత్తం చూస్తూ ఉంటారు. బికాస్ వీళ్ళిద్దరికి కూడా తెలుసు మన లోకి వాళ్ళ నాన్నని పోగొట్టుకునే కోపంలో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు లైక్ ఎంత వెళ్ళి బ్రతిమాలినా మన లోకి ఆగడని చెప్పి వీళ్ళిద్దరికి తెలుసు అనమాట. అందుకనే వీళ్ళిద్దరు అంతగా మాట్లాడరు. సో ఫైనల్లీ ఈ ఫ్లాష్ బ్యాక్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా ప్రెజెంట్ చూసుకుంటే మన లోకి ఈ స్టోరీ మొత్తం వాళ్ళ అన్నకి చెప్పేస్తాడు. అండ్ మన గబాన్ కూడా చెప్తాడు, ఇక్కడ లోకి చెప్పిన ప్రతి మాట కూడా నిజమే హచరుద్దీన్ అని చెప్పి తను అంటాడు. ఈ మాటలు వినిన తర్వాత మన హచరుద్దీన్ కూడా ఫైనల్లీ సారీ చెప్తాడు అనమాట. పైగా మన హచరుద్దీన్ ఇక్కడ ఎంకరేజ్ కూడా చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ఎనిమి కూడా గవర్నమెంటే, ఇప్పుడు మన లోకి ఎనిమి కూడా గవర్నమెంటే. సో కలిసి పని చేద్దాం, ఆ గవర్నమెంట్ కి బొక్క పెడదామని చెప్పి వీళ్ళందరూ డిసైడ్ అవుతారు. మీరు ఈ పనిలో చూసుకోవచ్చు, మన హసరుద్దీన్ వచ్చి లోకిని ఫ్రీ చేస్తాడు. కానీ అప్పుడే ఎల్బఫ్ యొక్క కింద రంలో ఒక పెద్ద మోన్స్టర్ వచ్చి పడిద్ది అనమాట. ఈ సౌండ్ విని ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా షేక్ అయిపోతారు. మీ అందరికి తెలిసిందే కదా, మన కిలింగం పిల్లల యొక్క డ్రీమ్ నుంచి ఈ మోన్స్టర్స్ ని క్రియేట్ చేశాడు. సో ప్రస్తుతం అందులో నుంచి ఒక స్కెలిటన్ మోన్స్టర్ ఇక్కడ పడిపోయింది అనమాట కింద. ఇంకది చూసి మన గబాన్ చెప్తాడు, నా పిల్లడు ఎలా ఉన్నాడో నేను కనుక్కోవాలి, నేను వెంటనే పైకి వెళ్ళాలి, చాపర్ సాంజీ నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి తను రిక్వెస్ట్ చేస్తాడు. అండ్ మన సాంజీ చాపర్ ని ఇంకా గబాన్ ని స్కై వాక్ ద్వారా పైకి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా మిగతా జైంట్స్ ని కూడా మనం చూసుకోవచ్చు, లైక్ వాళ్ళు కూడా వెంటనే ఆ స్కై స్కేపర్స్ ని ఉపయోగించి లైక్ పైకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఇంకా వాళ్ళు చెప్తారు కూడా, లోకి మమ్మల్ని క్షమించు, నిన్ను మేము ఒక పీస్ ఆఫ్ క్రాప్ అని పిలిచాం, కానీ నువ్వు ఇంత మంచుడు అని మాకు తెలీదు, సో మమ్మల్ని క్షమించు అని చెప్పి వాళ్ళు లిటరలీ పైకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట ఆ మాటలు చెప్పి. ఇంకా కిందున్న మన లోకి కూడా చెప్తాడు, ఈ మాన్స్టర్ కూడా కరెక్ట్ టైం లో వచ్చింది, నేను ఒక వార్మ్ అప్ చేద్దామని అనుకున్నా, ఇది బెస్ట్ ఛాన్స్ అని చెప్పి తను అంటాడు. ఇంకా పక్కన చూసుకుంటే మన లూఫీ కూడా ఇక్కడే ఉన్నాడు బ్రో. ఇక్కడ మన లూఫీ చెప్తాడు, నీ యొక్క ఎబిలిటీస్, నీ యొక్క పవర్స్ నేను చూడాలని అనుకుంటున్నా, సో నాకు నీ యొక్క పవర్ చూపి అని చెప్పి తను అంటాడు. ఆ మాటలు విని మన లోకి చెప్తాడు, రాగ్నీర్ వీడికి మనం మన పవర్స్ ని చూపిము, వీడికి మనం ఒక సినిమా చూపిద్దాం, రెడీనా అని చెప్పి మనోడు లిటరలీ తన రాగ్నీర్ వెపన్ ని తీసుకొని పైకి ఎగిరి ఆ మోన్స్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పవర్ఫుల్ అటాక్ చేస్తాడు. ఆ మోన్స్టర్ లిటరలీ గడ్డగట్టుకుని పోతాడు అనమాట. ఒకే అటాక్ లో ఆ మోన్స్టర్ డిఫీట్ అయిపోతాడు. ఇది చూసి మన లూఫీ కూడా షాక్ అయిపోతాడు. అసలు ఇలాంటి అటాక్ చేయడం పాసిబులా, నేను ఇలాంటి అటాక్ ని ఎక్కడ కూడా చూడలేదు అని చెప్పి మన లూఫీ కూడా షాక్ అయిపోతాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. కానీ నెక్స్ట్ వీక్ మనకి బ్రేక్ అన్నమాట.
నెక్స్ట్ వీక్ వన్ పీస్ మీద మన ఛానల్లో వీడియో రాదు. కానీ ఇంతకీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. ఈ చాప్టర్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. ఏమైనా థీరీస్ ఉన్నా మీరు చెప్పొచ్చు, నేను ప్రతి ఒక్క కామెంట్ రీడ్ చేస్తా. ఒకవేళ మీరు మన ఛానల్ ని కొత్తగా చూస్తుంటే కనుక గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మనం 30K చాలా దగ్గరగా ఉన్నాం. మీరు అలా సబ్స్క్రైబ్ చేస్తే మనం అలా 30K వెళ్ళిపోవచ్చు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకొకటి ఇంతవరకే మనకు నెక్స్ట్ వీడియోలో. అంటే ల్యాండ్ బై బై.